పెదకొండూరు గ్రామ ప్రజలకి, విచ్చేసిన నాయకులకి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాను. ముందుగా నాకు మీ ముందు ఒక అర్హత, ఒక స్థానం కల్పించిన పైన ఉన్న నా తండ్రి వంగవీటి రంగా గారికి జోహార్. ఎన్నికల సమయం అవటం వల్ల ముసుగు కప్పేశారు. ఎన్నికలు అయిన తర్వాత మాత్రం తప్పకుండా మళ్ళీ ఊరు నేను జయదేవ్ గారు గెలుపొందిన తర్వాత మళ్ళీ ఇదే విగ్రహం దగ్గరికి వస్తాం, ఇదే సెంటర్కి వస్తామని చెప్పి మీ అందరినీ ఒకటే ఆలోచించుకుని అడుగుతూ ఉన్నాను. ఇక్కడ స్థానికంగా ఉండబోయే శాసనసభ్యుడి కింద గెలబోయే లోకేష్ గారిని ఎన్నుకుంటారా, లేదని చెప్పంటే కోర్టు చుట్టూ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న శాసనసభ్యుడు ఎన్నుకుంటారని చెప్పని ప్రతి ఒక్కరు ఆలోచించమని చెప్పి అడుగుతున్నాను. ప్రజా సంక్షేమం ముఖ్యం, అభివృద్ధి ముఖ్యం. అంతేగాని అహంకారానికి ప్రజాక్షేత్రంలో ఎటువంటి చోటు లేదు. జగన్మోహన్ రెడ్డి ఈ 11వ తారీఖున సరైన బుద్ధి చెప్పాలి, మనం అందరం కలిసికట్టుగా అని చెప్పి అందరూ కోరుకుంటాము. మన వాణి, మన పోరాటం ఢిల్లీలో వినిపించాలని చెప్పంటే మన తరపున పోరాడే నాయకుడు, ఈ 5 సంవత్సరాలు కూడా పోరాడిన నాయకుడు ఎవరని చెప్పంటే అది ఒక గల్లా జయదేవ్ గారని చెప్పని కూడా మీ అందరి సభాముఖంగా తెలియజేస్తారు. తప్పకుండా ఈ ఎన్నికలు జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి హైదరాబాద్ నుంచి వచ్చి నారా లోకేష్ గారి నియోజకవర్గంలో నివసించాలని చెప్పని కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నాం. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి నారా లోకేష్ గారి నియోజకవర్గంలో రావాలి, మన ఆంధ్ర రాష్ట్రంలో రావాలి అని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పక్క రాష్ట్రాల్లో కూర్చుని ప్రతి అడ్డమైన వాళ్ళతో చేతులు కలిపి మాకు వెన్నుపోటు పడుతామని చూస్తున్న జగన్మోహన్ రెడ్డికి సరైన బుద్ధి చెప్పాలని చెప్పని కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ రంగా గారి అభిమానులందరూ కలిసికట్టుగా మన జయదేవ్ గారిని, లోకేష్ గారిని గెలిపించాలని చెప్పని కూడా ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.